సరే, అందరికీ స్వాగతం. మనం బతుకుతున్నది ఒక గ్లోబల్ ప్రపంచంలో కరా. కాని మన చట్టాలు అవింకా దేశాల సరిహద్దులకే కట్టుబడి ఉన్నాయి. మరి ఇక్కడే అసలు సమస్య వస్తుంది. వేర్వేరు దేశాలకు చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా వివాదం వస్తే ఏం జరుగుతోంది? ఏ దేశం చట్టం వాడాలి? ఏ కోర్టులో కేసు వెయ్యాలి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ప్రైవేట్ అంతర్జాతీయ చట్టం. దీన్నే మనం కాన్ఫ్లిక్ట్ ఆఫ్ లాస్ అని కూడా పిలుస్తాం. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ ఎల్ఎల్బి సిలబస్ను దృష్టిలో పెట్టుకుని ఈ సబ్జెక్ట్లోని ముఖ్యమైన విషయాలను మనం ఇప్పుడు వివరంగా చర్చిద్దాం. ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ఉదాహరణ చూద్దాం. అనుకోండి, ఒక ఇండియన్ కంపెనీ ఐర్లాండ్లో ఉన్న ఒక డెవలపర్ నుండి సాఫ్ట్వేర్ కొంది. కాని ఆ సాఫ్ట్వేర్ సరిగ్గా పనిచేయట్లేదు. ఇప్పుడు చెప్పండి, ఆ ఇండియన్ కంపెనీ కేస్ ఎక్కడ వేయాలి? మన ఢిల్లీలోనా లేక వాళ్ల డబ్లిన్లోనా? చూసారా, సరిగ్గా ఇలాంటి చిక్కుముడ్లనే ప్రైవేట్ అంతర్జాతీయ చట్టం విప్పుతుంది. సరిహద్దులు దాటినప్పుడు ఏ చట్టం వర్తిస్తుంది, ఏ కోర్టుకు అధికారం ఉంటుంది అనేదే ఇక్కడ అసలు ప్రశ్న. మనం ఇందాక మాట్లాడుకున్న ఉదాహరణ ఉంది కదా, అందులో ఐర్లాండ్కు చెందిన డెవలపరున్నాడు. అదే ఇక్కడ విదేశీ అంశం, అంటే ఫారిన్ ఎలిమెంట్. ఒక కేసులో ఇలాంటి ఒక ఫారిన్ ఎలిమెంట్ కనుక ఉంటే వెంటనే ప్రైవేట్ అంతర్జాతీయ చట్టం దేవులోకి వస్తుంది. అప్పుడు మనం ముందొక పెద్ద ప్రశ్న ఉదయిస్తుంది: ఏ దేశ చట్టాన్ని వర్తింపచెయ్యాలి? నిజం చెప్పాలంటే ఈ యొక్క కాన్సెప్టే ఈ సబ్జెక్టు మొత్తానికి పునాదిలాంటిది. సరే, ఈరోజు మనం ఏమేమి తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా ఈ చట్టపరమైన ప్రపంచాలు కలిసినప్పుడు అసలు ఏం జరుగుతుందో చూస్తాం. ఆ తర్వాత ప్రైవేట్ అంతర్జాతీయ చట్టం అంటే ఏంటో నిర్వచించుకుని దాని చరిత్రను కూడా పరిశీలిద్దాం. తర్వాత దాని వెనుక ఉన్న కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాల గురించి మాట్లాడుకుందాం. చివరగా ఈ చట్టాన్ని సరిహద్దులు దాటిన ఒప్పందాలలో ఎలా ఉపయోగిస్తారో ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, మనం మొదటి విభాగానికొచ్చేద్దాం. చట్టపరమైన ప్రపంచాలు కలిసినప్పుడు. చూడండి, ఇప్పుడున్న ప్రపంచంలో అంతర్జాతీయ వాణిజ్యం, ప్రయాణాలు ఎంత కామనైపోయాయో మనందరికీ తెలుసు. మరి ఈ గ్లోబలైజేషన్ వల్ల ఏమవుతోంది? వేర్వేరు దేశాల చట్టాల మధ్య ఘర్షణ, అంటే ఒక కాన్ఫ్లిక్ట్ రావటమనేది తప్పనిసరి. అందుకే ఈ ప్రైవేట్ అంతర్జాతీయ చట్టం యొక్క ప్రాముఖ్యత రోజురోజుకీ పెరుగుపోతూనే ఉంది. ఇప్పుడు రెండవ విభాగానికొద్దాం. అసలు ఈ ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా అంటే PIL అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది అంతర్జాతీయ లావాదేవీలకు ఒక రూల్ బుక్ లాంటిది, ఒక ట్రాఫిక్ రూల్స్ లాంటిదన్నమాట. మరి ఇది ఏం చేస్తుంది? దీని అర్థమేంటి? వివరంగా చూద్దాం. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఒక కామన్ మిస్టేక్ చేస్తారు. ప్రైవేట్ ఇంటర్నేషనల్ లాకి, పబ్లిక్ ఇంటర్నేషనల్ లాకి మధ్య కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ఆ రెండిటి మధ్య తేడా చాలా సింపుల్ అండ్ క్లియర్. చూడండి, ప్రైవేట్ లా అనేది ప్రైవేట్ వ్యక్తులు లేదా కంపెనీల మధ్య వచ్చే వివాదాలను చూస్తుంది. మన ఉదాహరణలాగా ఇండియన్ కంపెనీ వర్సెస్ ఐరిష్ కంపెనీ. అదే పబ్లిక్ లా అయితే అది దేశాల మధ్య వచ్చే వివాదాలను, అంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ లాంటి వాటిని డీల్ చేస్తుంది. అంతేకాదు, ప్రైవేట్ లా ఎక్కువగా ఆయా దేశాల చట్టాల నుంచి పుడితే, పబ్లిక్ లా అంతర్జాతీయ ఒప్పందాలు, సంప్రదాయాల నుంచి వస్తుంది. ఇది చాలా ముఖ్యమైన తేడా. మొత్తం ప్రైవేట్ అంతర్జాతీయ చట్టం కేవలం ఈ 3 ప్రశ్నల చుట్టూనే తిరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, 3 ప్రశ్నలు. కోర్టు ముందుకు ఒక కేసు రాగానే అది ఈ 3 స్టెప్స్ ఫాలో అవుతుంది. స్టెప్ 1 జ్యూరిస్డిక్షన్, అంటే అసలు ఈ కేసును విచారించే అధికారం మీ కోర్టుకుందా? స్టెప్ 2 అప్లికబుల్ లా. సరే, అధికారముంది అనుకుందాం. ఇప్పుడు ఏ దేశం చట్టాన్ని వాడాలి? మనదా, వాళ్లదా? స్టెప్ 3 జడ్జ్మెంట్ రికగ్నిషన్. ఒకవేళ వేరే దేశం కోర్టు ఏదైనా తీర్పు ఇస్తే ఆ తీర్పును మన దేశంలో గుర్తించి అమలు చేయాలా వద్దా? ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పడమే PIL ముఖ్య ఉద్దేశం. ఇంతకీ దీని సారాంశమేంటి? సింపుల్గా చెప్పాలంటే, ఒక కేసులో ఫారెన్ కనెక్షన్ ఎంత బలంగా ఉంటే ఆ ఫారెన్ లాని పట్టించుకోవాల్సిన అవసరం అంత ఎక్కువగా ఉంటుంది. దీన్నే ప్రఖ్యాత న్యాయవేత్త చెషైర్ చాలా చక్కగా చెప్పారు. ఆయనేమన్నారంటే, కోర్టు ముందున్న సమస్య విదేశీ న్యాయ వ్యవస్థతో ఎంత దగ్గరగా ముడిపడి ఉంటే ఆ వ్యవస్థను ఆశ్రయించడం అంత అవసరమవుతుంది అని. ఇదే ఈ సబ్జెక్ట్ యొక్క అసలు గుండెకాయ. అలాగే 3వ విభాగానికి వద్దాం. PIL యొక్క పరిణామం. ఈ నియమాలన్నీ రాత్రికి రాత్రే పుట్టలేదు సుమా. వీటికి చాలా పెద్ద చరిత్ర ఉంది. దేశాలన్నీ తమ తమ చట్టాలను ఒకదానికొకకి సమన్వయం చేసుకోవడానికి, అంటే ఒకే తాటిపైకి తీసుకురావడానికి శతాబ్దాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఆ చారిత్రక ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం.
ఈ చట్టాలను ఏకీకృతం చేసే ప్రయత్నంలో కొన్ని ముఖ్యమైన మైలురాళ్లున్నాయి. ఉదాహరణకు 1886లో బర్న్ కన్వెన్షన్ వచ్చింది. ఇది రచయితలు, కళాకారుల హక్కులను అంతర్జాతీయంగా కాపాడటానికి ఉద్దేశించింది. ఆ తర్వాత 1929 నాటికి ఫ్లైట్ ట్రావెల్ బాగా పెరిగింది. దాంతో విమాన ప్రయాణానికి సంబంధించిన నియమాలను ఒకేలా చేయడానికి వార్సా కన్వెన్షన్ వచ్చింది. ఇక 1951లో అయితే ఈ రంగంలో ఒక పెద్ద ముందడుగు పడింది. ప్రైవేట్ అంతర్జాతీయ చట్టంపై హేగ్ కాన్ఫరెన్స్ కోసం ఒక శాశ్వత బ్యూరోను ఏర్పాటు చేశారు. ఇది ఇప్పటికీ ఈ ఫీల్డులో చాలా యాక్టివ్గా పనిచేస్తోంది. మరి మన భారతదేశం సంగతేంటి? మనం ఇతర దేశాల సూత్రాలను గుడ్డిగా కాపీ కొట్టలేదు. మన కోర్టులు ఎప్పుడూ మన దేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటాయి. దీనికొక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎన్టీపీసీ వర్సెస్ సింగర్ కంపెనీ కేసు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అంతర్జాతీయ ఒప్పందాల్లో పార్టీలు ఏ దేశ చట్టాన్నెంచుకుంటే దానికి మనం విలువ ఇవ్వాలి, కాని ఆ ఎంపిక మన దేశ పబ్లిక్ పాలసీకి వ్యతిరేకంగా ఉండకూడదు అని ఒక ముఖ్యమైన కండిషన్ పెట్టింది. ఇది మన దేశంలో PIL అభివృద్ధిలో ఒక మైలురాయలాంటి తీర్పు. ఇప్పుడు మనం 4వ విభాగానికి వచ్చాం, పునాది న్యాయ సిద్ధాంతాలు. సరే, ఇప్పుడుదాకా నియమాల గురించి మాట్లాడుకున్నాం. కాని అసలు ప్రశ్నేంటంటే, ఒక దేశపు కోర్టు ఇంకో దేశపు చట్టాన్ని ఎందుకు పాటించాలి? దీని వెనుక ఉన్న లాజికేంటి, ఫిలాసఫీ ఏంటి? ఈ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం చెప్పే కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాలను ఇప్పుడు చూద్దాం. అన్నింటికంటే పాత సిద్ధాంతాల్లో ఒకటి డిస్టాచ్యూట్ థియరీ. ఇది చాలా సింపుల్గా చట్టాలను 2 రకాలుగా విభజిస్తుంది. ఒకటి పర్సనల్, అంటే వ్యక్తితో పాటే ప్రయాణించేవి. 2 రియల్, అంటే ఒక ప్రదేశానికి మాత్రమే పరిమితమయ్యేవి. ఉదాహరణకు, ఒక వ్యక్తి పెళ్లికి సంబంధించిన చట్టం అతను ఏ దేశం వెళ్లినా తనతో పాటే ఉంటుంది. కాని అతని భూమికి సంబంధించిన చట్టం మాత్రం ఆ భూమి ఏ దేశంలో ఉందో అక్కడిదే వర్తిస్తుంది. ఆ తరువాత వాన్ సావిగ్నీ అనే న్యాయవేత్త ఒక కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. అదే ఇంటర్నేషనల్ థియరీ. ఈయనేమంటారంటే, ప్రతి లీగల్ రిలేషన్షిప్కి ఒక సహజమైన కేంద్రం లేదా పీఠం, సీట్ ఉంటుంది. మనం దాన్ని కనుక్కోవాలి. ఉదాహరణకు, 2 ఇటాలియన్లు జర్మనీలో ఒక ఒప్పందం చేసుకున్నారో అనుకుందాం. ఇప్పుడు ఆ ఒప్పందానికి సహజమైన కేంద్రం ఇటాలియా లేక జర్మనీయా? ఆ లావాదేవీకి ఏ దేశంతో ఎక్కువ సంబంధం ఉంది అని కోర్టు చూసి ఆ దేశ చట్టాన్ని వర్తింపజేయాలి. చాలా లాజికల్గా ఉంది కదూ? దీనికి పూర్తి భిన్నంగా ఇంకో సిద్ధాంతముంది. అదే టెరిటోరియల్ లేదా లోకల్ లా థియరీ. ఇది చాలా గట్టిగా ఒక మాట చెబుతుంది. అదేంటంటే, ఒక భారతీయ కోర్టు ఎప్పటికీ ఏ పరిస్థితిలోనూ విదేశీ చట్టాన్ని వర్తింపజేయదు. అది కేవలం తన స్వంత దేశ చట్టాన్నే వర్తింపజేస్తుంది. మరి న్యాయమెలా జరుగుతుంది? అప్పుడు ఆ కోర్టు ఏం చేస్తుందంటే, అవసరమైతే ఆ విదేశీ చట్టాన్ని చూసి దానిలాంటి ఒక కొత్త నియమాన్ని తన స్వంత చట్టంలో భాగంగా సృష్టించుకుని దాన్ని వర్తింపజేస్తుంది. ఇక చివరిగా థియరీ ఆఫ్ జస్టిస్. దీన్ని ప్రతిపాదించింది గ్రేవ్సన్. ఈ సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం ఒక్కటే, జస్టిస్ అంటే న్యాయం. ఇది ఏమంటుందంటే, కఠినమైన నియమాలను, సిద్ధాంతాలను పక్కన పెట్టండి. ఆ కంక్రీట్మైన కేసులో న్యాయం ఎలా జరుగుతుంది, ఏది సరైనది అని ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్తుంది. ఇది చాలా ప్రాక్టికల్గా అనిపిస్తుంది. కానీ ఇందులో ఒక చిన్న సమస్య ఉంది. ప్రతి కేసులో ఇలా చేయడం వల్ల ఒక అనిశ్చితి ఏర్పడే అవకాశముంటుంది. రైట్. ఇక మన చివరి విభాగానికొచ్చేశాం, సరిహద్దులు దాటిన ఒప్పందాలు. ఇప్పటిదాకా మనం థియరీ గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ థియరీని ప్రాక్టీస్లో ఎలా పెడతారో చూద్దాం. మన LLB సిలబస్లో ఇది చాలా కీలకమైన టాపిక్, ఇంటర్నేషనల్ కమర్షియల్ కాంట్రాక్ట్స్. అంతర్జాతీయ ఒప్పందాల విషయానికి వస్తే ముఖ్యంగా 2 సూత్రాలు మనకు మార్గనిర్దేశం చేస్తాయి. మొదటిది పార్టీ ఆటోనమీ, అంటే పార్టీల స్వయం ప్రతిపత్తి. దీని ప్రకారం కాంట్రాక్ట్ చేసుకుంటున్న పార్టీలే తమకేదైనా గొడవ వస్తే ఏ దేశ చట్టం ప్రకారం పరిష్కరించుకోవాలో ముందే రాసుకోవచ్చు. మరి వాళ్ళలా ఏ చట్టాన్ని ఎంచుకోకపోతే అప్పుడు 2వ సూత్రం వస్తుంది. అదే ప్రాక్సిమిటీ, అంటే సామీప్యత. అప్పుడు కోర్టు ఆ ఒప్పందానికి ఏ దేశంతో అత్యంత దగ్గరి సంబంధముందో చూసి ఆ దేశ చట్టాన్ని వర్తింపజేస్తుంది. అసలు ఈ పార్టీ ఆటోనమీ వల్ల ఉపయోగమేంటి? ఇక్కడ చెప్పినట్టుగా ఇది పార్టీలను అనవసరమైన ఖర్చు, ఆలస్యం నుండి కాపాడుతుంది. లేకపోతే అసలు ఏ కోర్టులో కేసు వేయాలో తేల్చుకోవడానికే ఇంకో కేసు వేయాల్సొస్తుంది. ఈ సూత్రం వల్ల ఆ సమస్య ఉండదు. అంటే బిజినెస్లో ముఖ్యమైన సమయం, డబ్బు 2 ఆదా అవుతాయి.
సరే, పార్టీలు ఒక చట్టాన్ని ఎంచుకున్నాయి లేదా కోర్ట్ ఒక చట్టాన్ని నిర్ణయించింది. ఆ తర్వాతేంటి? ఆ వర్తించే చట్టం లేదా ప్రాపర్ లా ఆఫ్ ది కాంట్రాక్ట్ అనేది ఆ ఒప్పందానికి సంబంధించిన చాలా ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానమిస్తుంది. ఉదాహరణకు, మెటీరియల్ వ్యాలిడిటీ అంటే అసలు ఈ ఒప్పందం చట్టబద్ధంగా చెల్లుతుందా? ఆబ్లిగేషన్స్ అంటే ఎవరి బాధ్యతలు ఏంటి? డిశ్చార్జ్ ఏ పరిస్థితుల్లో పార్టీల బాధ్యతలు తీరిపోయినట్టుగా భావించాలి? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు ఆ ఒక్క చట్టంలోనే ఉంటుంది. ఓకే, ఇప్పటిదాకా మనం చర్చించుకున్నదంతా ఒకసారి క్విక్గా రివైజ్ చేద్దాం. 4 ముఖ్యమైన పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. పాయింట్ నంబర్ 1, ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా ఎప్పుడొస్తుంది? కేసులో ఫారిన్ ఎలిమెంట్ ఉన్నప్పుడు. పాయింట్ నంబర్ 2, ఇదేం చేస్తుంది? 3 ప్రశ్నలకు సమాధానమిస్తుంది: జ్యూరిస్డిక్షన్, అప్లికబుల్ లా మరియు జడ్జ్మెంట్ రికగ్నిషన్. పాయింట్ నంబర్ 3, కాంట్రాక్టుల విషయంలో 2 సూత్రాలు కీలకం: పార్టీ అటానమీ మరియు ప్రాక్సిమిటీ. ఇక పాయింట్ నంబర్ 4, దీని వెనుక ఉన్న రకరకాల సిద్ధాంతాలు మనం విదేశీ చట్టాలను ఎందుకు వర్తింపచేయాలో వివరిస్తాయి. ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఈ రోజుల్లో అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, సరిహద్దులు లేని డేటా, చివరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాసే కాంట్రాక్టులు. మరి ఇలాంటి కొత్త ప్రపంచంలో ఈ ప్రైవేట్ అంతర్జాతీయ చట్టం యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? దీని తర్వాతి సరిహద్దు ఏంటి? ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం. ఈ అంశంపై మీకు మరింత ఆసక్తి కలిగిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.